ఈ భూమి మీద యేసుక్రీస్తు యొక్క పని చాలా బలమైన పని. పరలోకం నుండి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక బలమైనటువంటి త్యాగపూరితమైనటువంటి నిర్ణయంతో ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన పని దేవుని యొక్క చిత్తంతో కూడి ఉంది, దేవుని యొక్క సంకల్పాన్ని అనుసరించి ఉంది. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మానవులందరి కొరకు ప్రాణము పెట్టి తిరిగి పరలోకంలో ఉన్నాడు, దేవుని యొక్క కుడిపాసన ఆశ్రయి ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన పని ఏమిటి? ఆయన ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని బట్టి లేక ఆయన సంకల్పాన్ని బట్టి ఆయన నిర్ణయించుకున్నటువంటి ఆ పనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుని సృష్టిస్తున్నాడు. దేవుని ద్వారానే మనం సృష్టిపడుతూ ఉన్నాం. మనందరం కూడా ఆయన కుమారులము, ఆయన పిల్లలము. అయితే పాపము చేత దేవుడు అనుగ్రహించు మహిమను మనం కోల్పోయాం. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మానవుణ్ణి సృష్టించాడో ఆ ఉద్దేశానికి అనుగుణమైనటువంటి జీవితము మన యొద్ద లేదు. ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ద్వారా మరలా అట్టి జీవితాన్ని సాధించడానికి, అట్టి మహిమతో కూడినటువంటి జీవన విలువలను మనలో మెరుగుపరుచుకోవడానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ప్రతి మనిషికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు చాలా కొద్ది మంది. ఎందుకంటే గ్రంథంలో మనకి మొదటి నుంచి ప్రారంభం కానించి యేసు వచ్చేంత వరకు ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలించినప్పుడు చాలా కొద్ది మంది విశ్వాసులు మాత్రమే దేవుని యొక్క ప్రణాళికను సరైనరీతిగా నిర్వర్తించారు, సరైనరీతిగా ఆలోచించి తమ జీవితాలను ఉన్నతంగా ఈ లోకంలో తీర్చిదిద్దుకున్నారు. అందువల్ల ఈరోజు మనము ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆ ఆలోచన చేత నింపటానికి యేసు ప్రభు ద్వారా దేవుడిచ్చేటువంటి ఈ అవకాశాన్ని, ఈ గొప్ప జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. కారణం ఏంటంటే దేవుడు సంకల్పాన్ని అనుసరించి జీవించినటువంటి ప్రతి వ్యక్తి నరకానికి వెళ్తాడనేది దేవుడు లేఖనం ద్వారా తెలియజేస్తున్న విషయం. అది చాలామందికి ఇది అపహాస్యంగా ఉంటుంది, నవ్వులాటగా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది. కొంతమంది దీని విషయంలో మనుషులు చాలా భయంకరంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దేవుడు మాట నెరవేరిద్ది. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా కానీ దేవుడు తన మాట తప్పడు. దేవుడు ఏదైతే మనుషుల విషయంలో నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయము మారదు. దేవుడు మారడు, దేవుడి సంకల్పం మారదు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మానవం సృష్టించాడో ఆ ఉద్దేశకు అనుగుణంగా మనిషి జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రం మారదు. అందువల్ల ఈ భూమి మీద ఎవరైతే దేవుని యొక్క సంకల్పానికి వేరుగా బ్రతుకుతున్నారో వారందరూ కూడా దేవుడు ఇచ్చేటువంటి మహిమలో పాలిభాగస్తులు కాలేరు. కాబట్టి దేవుడు మహిమలో పాలిభాగస్తులు కావడానికి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఈ క్రీస్తు యేసు ద్వారా ఉన్నటువంటి గొప్ప మార్గాన్ని నువ్వు గుర్తించగలిగి ఆ మార్గము చేత నీ జీవితాన్ని సరిచేసుకోగలిగితే నీ జీవితము ధన్యకరము, ఆనందకరము. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. మన మేలు కొరకు ఆయన సమస్తము జరిగిస్తాడు. మనకి ఏది అవసరమైందో, ఏది మేలుకరమైందో, ఏది మన జీవితాలకి సంతృప్తినిస్తుందో ఆయన మాత్రమే చూడగలడు, ఆయన మాత్రమే మనకి దాన్ని తెలియపరచగలడు. అందుకే దేవుడి ద్వారా మనం పొందుకునేటువంటి ప్రతి దీవెన మన ఆత్మీయ జీవితానికి, శరీర సంబంధించిన జీవితానికి ప్రయోజకరమై ఉంది. అది క్షేమాన్నిస్తుంది. మన మానసిక ఒత్తుల నుంచి
దూరపరిచి నెమ్మదిని, సౌఖ్యాన్ని, సుఖమును, శాంతిని, సమాధానంతో కూడిన జీవితాన్ని అది అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మనిషి సంతోషంగా బ్రతకటానికి కావలసిన మార్గాన్ని వెతుకులాటలో ఉన్నాడు, కానీ ఆ మార్గాన్ని గుర్తించే విషయంలో విఫలమవుతున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ భూమి మీద చేయాలనుకున్నటువంటి ఆ బలమైన పని ఏమిటి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో యేసు ప్రభు యొక్క బాధ్యత చాలా బలమైందనే విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. ఆ విషయంలో మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 2:10 చాలా స్పష్టంగా గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు ప్రభు రక్షణకర్త. ఆ రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేసేటువంటి కార్యక్రమాన్ని దేవుడు శరీరధారిగా యేసు ప్రభు ఉన్నప్పుడు జరిగించినటువంటి కార్యక్రమం. యేసు ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణయ్యాడు. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి విధేయత నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి మనం ఈ భూమి మీద ఈ శరీరం ఉండగా మన ఆత్మీయ జీవితానికి సంపూర్ణమైనటువంటి దశను మనం కలిగి ఉండాలంటే ఈ శ్రమల ద్వారానే మనకి సాధ్యమైద్ది. కావున యేసుక్రీస్తు ఈ భూమి మీద పని ఏమిటి? అనేకులైన కుమారులను మహిమలోకి తెచ్చుట. దేవుని యొక్క పరిపాలన కింద అనేక మంది ప్రజలు జీవించేట్లుగా ప్రజల్ని సంసిద్ధపరచుట దేవుని యొక్క కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని యేసు ప్రభు చేపట్టాడు. యేసు ప్రభు ఈ దినాల్లో చేసేటువంటి కార్యాచరణ ఏంటంటే అనేకులు దేవుని యొక్క పరిపాలన అంగీకరించి ఆ పరిపాలన లోబడి జీవిస్తూ ప్రజల హృదయాల్లోనూ మనసుల్లోనూ దేవుని యొక్క స్వభావాన్ని అనుసరించి జీవించేట్లుగా వారు ఇష్టపడి దేవుని యొక్క నియమాలు గైకుంటూ మహిమ కొరకు నిరీక్షించేటువంటి బిడ్డలుగా, మహిమతో కూడినటువంటి జీవితాన్ని కోరేటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద పరదేశులుగాను యాత్రులుగాను బ్రతకటం అనేది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఈ లోకంలో అనేక మందిని యేసు ప్రభు పిలుస్తున్నాడు సువార్త ద్వారా. కారణం ఏంటంటే ఆ కుమారులుగా తయారవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి మనసుతో వాళ్ళ హృదయాల్లో జీవితాల్లో కలిగి ఉండటానికి యేసు ప్రభు యొక్క పిలుపు ఉంది. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో చాలా బలంగా పనిచేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సాతాను కూడా బలంగానే పనిచేస్తున్నాడు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మానవుని సృష్టించాడో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ప్రజలు జీవించాల్సిందే. ఆయన మాట మారదు, ఆయన స్వభావం మారదు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే మనం సృష్టించాడో ఆ సంకల్పం మారదు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నాయి. అయితే సాతాను దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ప్రజలు సాతాను యొక్క అనుచరులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వారి యొక్క చెడుని ఆలోచనలను బట్టి సాతాను యొక్క క్రియా జీవితాన్ని ఇష్టపడి ప్రజలు అనేకులు వారిని వెంబడించేటువంటి పనిలో ఉన్నారు. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏదైతే నెరవేర్చుకోవాలనుకున్నాడో అదంతా కూడా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఆయన మహోన్నతుడు. ఆయన అన్నిటినీ చూడగలడు, అన్నిటినీ వివేచించగలడు, అన్నిటినీ ఆలోచించగలడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు ద్వారా ఏ పని కొరకు ఈ భూమి మీదకి రప్పించటంటే అనేక మంది కుమారులు తన మహిమలోకి తెచ్చుకునేట్లుగా
యేసు ప్రభు యొక్క కార్యాచరణను దేవుడు ఈ భూమి మీద కొనసాగిస్తున్నాడు. యేసు ప్రభు ఈరోజు మనకి రాజుగా ఉన్నా, ప్రధానాధికుడిగా ఉన్నా, రక్షణకర్తగా ఉన్నా, విజ్ఞాపనకర్తగా ఉన్నా, కారణం ఏంటంటే మనందరి కొరకు యేసు ప్రభు పనిచేయటం. యేసు ప్రభు అనేక మంది కుమారులు ఈ భూమి మీద జీవించేట్లుగా ఆయన పనిచేస్తున్నాడు. యేసు ప్రభు రెండో రాకడలో ఎవరైతే దేవుడి కుమారులుగా సంఘంలో బతుకుతూ ఉంటారో, ఆ కుమారత్వాన్ని కాపాడుకుంటూ ఉంటారో వారి కొరకు యేసు ప్రభు యొక్క రాకడ ఆశీర్వాదం. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారో, దేవుని చిత్తానికి వేరుగా జీవిస్తున్నారో వారు జీవితాల్లో యేసు ప్రభు యొక్క